పేదరికం అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ జీవితాంతం సమాజ సేవలో ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తలసీమియా బాధితుల సహాయం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి యుఫోరియా సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మంచి సమాజం కోసం ఎన్టీఆర్ నిరంతరం తప్పించారన్నారు. మనుషులు లేకపోయినా వారి ఆశయాలు కొనసాగాలన్నారు. ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి శాశ్వతంగా ఉంటాయని వెల్లడించారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో కార్యకర్తల కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఆర్ఐలతో కలిసి నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేశామని అది ఇప్పుడు దేశంలో పెద్ద ఎన్జీఓగా మారిందన్నారు. ఎటువంటి హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విదేశాల నుంచి ప్రముఖులు వైద్యులు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారంటే ట్రస్ట్ పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తన వంతుగా ట్రస్ట్ కు 50 లక్షల విరాళం ప్రకటించారు. చిరునవ్వు, భరోసా, నమ్మకానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చిరునామాగా ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు. విద్యా వైద్యంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉందన్నారు. త్వరలో రక్షణ నిధి కేంద్రాలు, రక్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని లోకేష్ చెప్పారు. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన సదుపాయాలతో కొత్త వార్డు ప్రారంభించామని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. హైదరాబాద్ లో 8 పడకలతో తలసీమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ 25 పడకలకు పెంచుతున్నామని వెల్లడించారు. త్వరలో అమరావతిలో తలసీమియా సెంటర్ నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజాహితం కోసం, పేదల కోసం పరితపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకు నెలలో 2 రోజులు ప్రత్యేకంగా కేటాయించామని, 1వ తేదీ పేదలకు పింఛన్ల పంపిణీ, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధన దిశగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని సీఎం వివరించారు. పింఛన్ల పంపిణీ బాధ్యత అధికార యంత్రాంగం చూసుకుంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో మాత్రం రాష్ట్రంలోని ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని చంద్రబాబు కోరారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దూబగుంట ప్రాంతంలో స్వచ్ఛంద్రపై ప్రజలకు అవగాహన కార్యక్రమంతో పాటు చెత్తను ప్రాసెస్ చేసే మెటీరియల్స్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సమాజంలో వాతావరణం కలుషితమైంది. ప్రజల ఆలోచన ధోరణి మారితేనే ఈ కలుషితాన్ని తుడిచిపెట్టగలమని, స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు సీఎం చంద్రబాబు. పరిసరాల పరిశుభ్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, పరిశుభ్రతను బాధ్యతగా గుర్తించి ఐటీసీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పారిశుద్ధ్య ఉద్యమాన్ని నినాదంగా తీసుకుని ముందుకు రావాలని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడంతో పాటు చెత్త ద్వారా సంపద సృష్టించే పద్ధతులను ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో వల్లభనేని వంశీ ఇంట్లో విజయవాడ పోలీసులు శనివారం సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. అరెస్టుకు ముందు పోలీసుల నుంచి నోటీసు అందుకున్న తర్వాత తన సెల్ ఫోన్లను ఆయన మాయం చేశారు. వాటి కోసం విజయవాడ పటమట పోలీసులు బయట మొదలుపెట్టారు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ, 3 కానిస్టేబుల్స్ తో వెళ్లిన బృందం రాయదుర్గం పోలీసు సహకారంతో గచ్చిబౌలిలోని మై హోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీ 11వ అంతస్తులోని వంశీ తన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే గంటన్నర సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదుతో తనకు సంబంధం లేదంటూ ఆయనతో న్యాయాధికారికి అఫిడవిట్ ఇప్పించాక ఆయన కారులో హైదరాబాద్ కు తరలించారని పోలీసులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను తీసుకువెళ్లిన కారును ఇప్పటికే వారు గుర్తించారు. మైహం భూజాలోకి ఏ మార్గంలో తీసుకెళ్లారో ఆరా తీస్తున్నారు. అందులో 3 సెల్లార్లున్నాయి. ఎఫ్ బ్లాక్ కు సంబంధించిన పార్కింగ్ సెల్లార్ కు వెళ్లే వచ్చే మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. వంశీ ఇంట్లో ఫోన్లను ఎక్కడ రహస్యంగా ఉంచారో తెలుసుకునేందుకు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ అబద్దాలకు కొదవలేదన్నట్లుగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండి వైద్య కళాశాలలను పూర్తిగా గాలి కొదిలేసి ఇప్పుడు పనులు జరుగుతున్నా దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. శనివారం నంద్యాల జిల్లాలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పెట్టుబడులు ఊపందుకున్నాయన్నారు. గతంలో కేంద్రం 17 వైద్య కళాశాలలను మంజూరు చేస్తే గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం 5 మాత్రమే పూర్తి చేసిందన్నారు. నంద్యాల జిల్లాలోని వైద్య కళాశాలలో 2వ సంవత్సరం విద్యార్థులకు మౌలిక వసతులు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. 50% పైగా ఫ్యాకల్టీ కొరత ఉందన్నారు. మిగిలిన వైద్య కళాశాలలోనూ ఇదే సమస్య ఉందని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రదారులు ఎవరన్నది సిట్ బృందం దాదాపుగా తేల్చేసింది. ఇక సూత్రధారుల కోసం వేట మొదలుపెట్టబోతుంది. ఇప్పటి వరకు చేసిన
దర్యాప్తు ఆధారంగా ఈ వ్యవహారంలో టీటీడీకి సంబంధించిన 12 మంది అధికార అనధికారిక ముఖ్యుల ప్రమేయం ఉందని సిట్ భావిస్తుంది. వారిపై దృష్టి సారించిన అధికారులు అందులో 2 విచారణకు పిలిచేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారని, మరో 3 నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. విచారణ మరో 2-3 నెలలు కొనసాగనుందని, అప్పటికి గాని కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని సమాచారం. శుక్రవారం జ్యుడిషియల్ కస్టడీ నుంచి కోర్టు ద్వారా తమ కస్టడీకి తీసుకున్న ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయకాంత్ చావ్డాలను సిట్ అధికారులు 2వ రోజైన శనివారం విచారించారు. సిట్ కు నేతృత్వం వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, సిబిఐ డీఐజీ మురళీ రాంబా శనివారం కూడా ప్రధాన నిందితులు 4గురిని వేరువేరుగా ప్రశ్నించారు. ఏ ప్రశ్న వేసినా 4గురు కూడబలుకున్నట్లు ఒకే రకమైన సమాధానం ఇచ్చారని తెలిసింది. శనివారం మొత్తం ఈ 4గురిని ప్రశ్నించారని, టీటీడీకి సంబంధించి ఎవరినీ పిలవలేదని సమాచారం. బీసీల రిజర్వేషన్ 42% పెంచాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాలన్నిటికీ కలిపి గంపగుత్తుగా కాకుండా సబ్ కేటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 29% రిజర్వేషన్లు అమలవుతుండగా వీటికి అదనంగా మరో 13% పెంచుతామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసింది. అయితే మొత్తంగా బీసీలకు ఇంత మేర పెంచామని బిల్లులో పేర్కొంటారా, లేక బీసీలోన్న ABCDE కేటగిరీల వారీగా పెంచుతారన్నది తేలాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ABCDE కేటగిరీల వారీగానే రిజర్వేషన్ ను పెంచే యోచనలో ప్రభుత్వం ఎంతెంత పెంచబోతుందనే వివరాలను అసెంబ్లీలో పెట్టబోయే బిల్లులో పేర్కొనే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో అంశం ఉంది. ఇప్పటికే సబ్ కేటగిరీల వారీగా ఉన్న రిజర్వేషన్లు కూడా సమీక్షిస్తారు, లేక వాటిని అలాగే ఉంచి అవి ప్రస్తుతం ఏ నిష్పత్తిలో ఉన్నాయో వాటి ప్రకారం పెంచబోయే శాతాన్ని వర్తింపజేస్తారా అన్నది చూడాల్సి ఉంది. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే ఈ నెల 16 నుంచి మరోసారి ప్రారంభం కానుంది. గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వని వారు, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇలా రెండోసారి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని 100% జనాభాను కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరిస్తారు. రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కులగణనను చేపట్టింది. 2024 నవంబర్ 6న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫిబ్రవరి 14న నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన వివరాలపై ప్రకటన చేశారు. ఇంకా 3.1% మందికి సంబంధించి మరోసారి అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హౌసింగ్ అధికారులకు సూచించారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, INPR ఉన్నతాధికారులతో 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి సమీక్షించారు. తెలంగాణలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇండ్లు నిర్మించివ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అన్నారు. వివాదాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములు సాధించుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దోపిడి దొంగలు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని భవానీ మందిర్ ఎదుట ఉన్న SBI ATM కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక లోనికి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. కట్టర్లు, ఇనుపరాడ్లతో ఏటీఎం యంత్రాన్ని కోసి అందులో 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఏటీఎం కేంద్రం తలుపు తెరిచి ఉండడంతో యంత్రం ధ్వంసమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం కేంద్రాన్ని సందర్శించిన పోలీసులు బ్యాంక్ అధికారులతో నగదు నిలువలపై ఆరా తీయగా చోరీ జరిగింది. 2.5 లక్షలను తేలింది. చోరీ ఘటన విషయాన్ని పోలీసులు బయటకు వ్యాపించకుండా శనివారం రాత్రి వరకు జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లోని గాంధీ చౌక్ లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి దిల్సుఖ్ నగర్ గాంధీ చౌక్ లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ACP బి చంద్రకుమార్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మలక్పేట్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరసింహనాయక్ బృందానికి నాయకత్వం వహించారు. తనిఖీ సమయంలో అధికారులు 10 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను స్త్రీ సంక్షేమ శాఖలో వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంత్రి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి అనిత ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎంతమంది మహిళా పోలీసులు ఉన్నారు, బాధ్యతలు ఎలా అప్పగించాలి అనే అంశంపై చర్చించారు. దీంతో పాటు బాల్య వివాహాలను అరకట్టే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని చర్చ జరిగింది. కడప జిల్లా పులివెందులలో ప్రభుత్వం బిల్డింగ్ లో నెఫ్లో ప్లస్ అనే ప్రైవేటు సంస్థ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహిస్తోంది. శనివారం ఉదయం డయాలసిస్ సెంటర్లో పేషెంట్ వెళ్లే దారిలో ఫార్మసీకి సంబంధించిన సామాగ్రి ఉండడంతో ఫార్మసీ రూమ్ లోకి వెళ్లడంతో అక్కడ బీరు సీసాలు, మద్య సీసాలు కనిపించాయి. ఇదేమిటంటూ పేషెంట్లు అడగ్గా నెఫ్రో ప్లస్ సంబంధించిన వ్యక్తి తనకు తెలియదని బుకాయించాడు. ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా విజయనగరం జిల్లాలోని టీడీపీలోకి వలసలు ఇప్పుడిప్పుడు జోరందుకుంటున్నాయి. తాజాగా విజయనగరం మండల పరిధిలోని పడాలపేటలోని ఊరంతా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అశోక్ గజపతిరాజు బంగ్లాకు వెళ్లి టీడీపీలో చేరారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో పూరి జగన్నాథ్ ఆలయ ఆవరణలో ఇతర దేవతామూర్తులు ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో 2018లో పూరి జగన్నాథ్ ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మించారు. అక్కడ ఉత్సవాలు సాగుతుండగా గణపతి, శివుడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, విమలాదేవి దేవాలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సొసైటీ ఇసుక రీచ్లలో జరుగుతున్న అక్రమ రవాణా, ఇసుక మాఫియా మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. సంబంధిత జిల్లా అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ స్వయంగా ఇసుక రీచ్లలో పర్యవేక్షించి సలహాలు, సూచనలు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చర్ల మండలంలోని మొగళ్లపల్లి, వీరాపురం ఇసుక రీచ్ల నుంచి ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్ వెళ్తున్న ఇసుక లారీలను ఉదయం బ్రిడ్జ్ చెక్పోస్ట్ వద్ద మైనింగ్ పోలీసు అధికారులు ఆపి లారీలో ఇసుక ఓవర్లోడ్తో ఉన్నాయా లేదా చెక్ చేసి పంపారు. మూగా చెవిటితనంతో పుట్టిన పిల్లల్ని భార్యతో సహా విడిచిపెట్టిన వ్యక్తి కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని తెలిసి మళ్లీ తన పిల్లలు తనకు కావాలని వీరంగం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలో పెద్దపాడు మండలం ఏపూరి గ్రామానికి చెందిన గద్దాల హరికృష్ణ దివ్యకు 2012లో వివాహం జరిగింది. అయితే వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు అవకరంతో పుట్టడంతో భార్యతో గొడవలు పడుతూ వారిని వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో కలిసి జీవిస్తుంది. తన పిల్లల పెన్షన్ కోసం గత వైసీపీ పాలనలో ఎన్నిసార్లు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. కూటమి ప్రభుత్వం తన ఇద్దరు బిడ్డలకు 12,000 పెన్షన్ మంజూరు చేసిందని చెప్పింది. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కాగితాలకి పరిమితమైందని, శాసన మండలి వ్యవస్థ అలంకరణ ప్రాయంగా మారిందని పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్థులకు సరైన అవగాహన లేక నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిస్తే గ్రామాల్లో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. అయితే ఇవాళ ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో పాటు పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్ 2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ఈ నెల 17వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్లో రాష్ట్రానికి చెందిన చేనేత సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరగడంతో పాటు డిజైన్స్, దుస్తుల తయారీలో మెలకువలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంది. భారత టెక్స్ట్ ఎగ్జిబిషన్లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏపీ పెవిలియన్ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్లో ఆప్కో, లేపాక్షి సహా పలు ప్రైవేట్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని, ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్, ఆప్ స్వయంకృత అపరాధం వల్లనే ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందాయని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. హామీలను ఎప్పట్లోగా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేయకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన అమలు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి
ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించింది. నిర్దేశించిన పనులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నెల 18-19 తేదీల్లో రాజస్థాన్లో అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు, రంగారెడ్డి, దేవాదుల తదితర ప్రాజెక్టుల పురోగతిపై మంత్రికి అధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో నీటి నిల్వల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు ప్రత్యేకంగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగ యంత్రాంగంలో పూర్తి స్థాయి ప్రక్షాళన మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 9,500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది కూడా ఉన్నారు. ఇక అంతర్గత వ్యవహారాల విభాగం, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య, మానవ సేవల విభాగాల్లోనూ సిబ్బందికి కోత విధించారు. ఫెడరల్ ఉద్యోగ స్వామ్యాన్ని స్థిరీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే చెప్పేవారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోస్ చేసిన సిఫారసుల ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1000 మందిని ఒకేసారి తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఏడాది కాలంగా ప్రొబేషన్లో ఉంటూ ఇంకా పర్మనెంట్ కాని వారే ఎక్కువ మంది ఉన్నారు. సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని అమెరికా నిషేధించింది. అలాగే మిలిటరీలో లింగ మార్పిడి వైద్య ప్రక్రియపైన వేటు వేసింది. ఈ మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలో మరొకదాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చారు. రెండోసారి శ్వేత సౌధంలో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. సైన్యంలో ట్రాన్స్జెండర్ భావజాలాన్ని అనుమతించబోమన్నది ఆ ఉత్తర్వులో ఒకటి కాగా, సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకంపై ఉన్న నిషేధాన్ని 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలగించారు. తాను అధికారంలోకి రాగానే తిరిగి వారిపై నిషేధం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక మిలిటరీ శక్తి కలిగిన దేశంగా అమెరికా ఎదగాలంటే ట్రాన్స్జెండర్ భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కాగా మహిళా క్రీడా పోటీలో ట్రాన్స్జెండర్లకు ప్రవేశాన్ని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. పూర్తి స్థాయి ప్రక్షాళనకు సిద్ధమైంది. అక్రమ వలసదారుల తరలింపులో భాగంగా అమెరికా నుంచి మరో విమానం అమృత్సర్ విమానాశ్రయంలో దిక్కింది. ఈ విమానంలో మొత్తం 119 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 67 మంది పంజాబ్కు చెందిన వారు ఉన్నారు. హర్యానాకు చెందిన వారు 33 మంది, గుజరాత్ 8, యూపీ 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 2 ఉన్నారు. హిమాచల్, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒకరొకరున్నారు. అయితే మరోవైపు తమ రాష్ట్రంలో విమానాలు దిగడాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. పంజాబీలు మాత్రమే అక్రమంగా వలస వెళ్తారని చెప్పడానికా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఇలాంటి సున్నితమైన విషయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం సరికాదని బీజేపీ విమర్శించింది.